that place is really very valuable. ఇంకొక ప్లేస్ ఉంటుంది, అది మనందరికీ తెలిసింది, నరకం. కనుక దేవుడు వాక్యంలో కొన్ని మనం ఏం అపాయింట్మెంట్ చూస్తున్నాం, అబ్బాయిలు ఎవరు చెప్తారు, అమ్మాయిలు ఎవరు చెప్తారు, మొదట అబ్బాయిలు చెప్తారు, లేదా మొదట అమ్మాయిలు ప్రయాణిద్దాం, మొదట అమ్మాయిలు చెప్పిన తర్వాత అబ్బాయిలు, అబ్బాయిలు చెప్పిన తర్వాత అమ్మాయిలు చెప్తారు. అట్లా ఇది బైబిల్ స్టడీ కాదు, లేకపోతే ప్రార్థన కాదు. దిస్ ఇస్ యూత్ మీటింగ్. యూత్ మీటింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాన్వర్సేషన్ బిట్వీన్ us. ఇది మన మధ్య ఒకరికొకరు మాట్లాడుకుంటే మీ హృదయం మాకు కొంత విప్పుతారు, దాన్ని బట్టి ఏంటనేది దాని ఎక్స్ప్లెనేషన్ కనుక్కోవచ్చు, అంటే ఈ అనేది కనుక్కోవచ్చు. అలా కాకుండా మీరు మీరు భగవంతుని అమ్మోడు ఎలాగించానో, లేకపోతే ఎవరికి కంపెనీ అనుకుంటారనో, మీరు ఆ విధంగా వచ్చి ఉంటే దయచేసి ఈరోజు తీర్మానం చేసుకోండి. ఎవరి కోసం కాదు, ఇది వ్యక్తిగతంగా మన కోసం. కానీ దేవుడు 4 అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పుకున్నాం. మొదటి అపాయింట్మెంట్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ గురించి, రెండవ అపాయింట్మెంట్ ఆఫ్ లైఫ్ ఫర్ మ్యాన్, ద అపాయింట్మెంట్ ఆఫ్ డెత్ ఫర్ మ్యాన్, ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జ్మెంట్ ఫర్ మ్యాన్, ద అపాయింట్మెంట్ ఆఫ్ ఎ ప్లేస్. 4 ప్రమాణాలు. నెంబర్ 1 ఏర్పడుతుంది. మీరు అక్కడ వెళ్ళమంటారు, మీరు టీచర్ అయ్యారనుకో, లేదా మీరు ఎక్కడ సిస్టర్స్ మీటింగ్ తీసుకోవాలనుకో, అలవాటు అడుగుకుంటారు, ఫోన్ చేస్తారు కదా. చెప్పండి. ద అపాయింట్మెంట్ ఆఫ్ లైఫ్ ఫర్ మ్యాన్. నెక్స్ట్ అపాయింట్మెంట్, సెకండ్ వన్. ఇంట్లో నేను పెద్ద పెద్ద గడుస్తాడు, ఇక్కడ అసలు ఏం పడలేదు, మాట్లాడాలి గట్టిగా. ద అపాయింట్మెంట్ ఆఫ్ డెత్. ఇదేంద్రా బాబు ఈ మీరు కలిపి డెత్ బాధ్యత చూపిస్తారు అనుకుంటున్నారా? అంటే బయట సత్యాలు. నెక్స్ట్ అమ్మాయి చెప్తారు ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జ్మెంట్. అబ్బాయి ద అపాయింట్మెంట్ ఆఫ్ ప్లేస్. 4 విషయాలు. ద అపాయింట్మెంట్ ఆఫ్ ప్లేస్. ఓకేనా? ఇప్పుడు మొదటిది ద అపాయింట్మెంట్ ఆఫ్ లైఫ్ ఫర్ మ్యాన్. ఒకటి ఫ్రెండ్స్ చూస్తున్నావా? రండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము, లేకపోతే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. అందరం కలిసి చదువుతున్నాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాం అందరినీ. చూడండి. ఇదంతా వినిన తరువాత, పేజీ నెంబర్ 562, ఇదంతా వినిన తరువాత తేలిన ఫలితాంతం ఇదే, దేవుని యందు భక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండ వలెను. కనుక ప్రసంగి అంటున్నాడు. ఈ ప్రసంగి గ్రంథంలో ప్రసంగి అనే వ్యక్తి ఎవరంటే సొలొమోను అన్నమాట. దీనికి జెదిద్యా పేరు కూడా ఉందన్నమాట. కనుక ఆయనకి 4 రకాల పేర్లు ఉన్నాయి. జ్ఞాని అని మరి ప్రజలు పెట్టినారు. ఇలా 4 రకాల పేర్లలో ఈ ప్రసంగి సొలొమోను పేరు అన్నమాట. ద వైస్ కింగ్ అన్నమాట. ఈయన చివరిలో మాట రాశాడు. ఏం రాశాడంటే ఇదంతా వినిన తరువాత ఏం విన్నాడంటే ఆయన జీవించిన జీవితం అంతా సుఖభోగాలని, దేవుని స్వరం విన్నాడు. దేవుని కొరకై ఒక మందిరాన్ని, ఎలాంటి మందిరాన్ని కట్టించాడంటే అద్భుతమైన మందిరాన్ని కట్టించాడు. మందిరాన్ని కట్టించి అక్కడ బలు అర్పిస్తే దేవుని మహిమ ఆకాశం నుండి మందిరం మీదకి దిగి వస్తే ప్రజలు మందిరంలో ఉండలేదు. కట్టిస్తా కింగ్, ఏ వైస్ కింగ్ సొలొమోన్. అయితే ఆయన ఏం చెప్తున్నాడు? ఇదంతయో వినిన తర్వాత తేలిన ఫలితాంతం ఇదే, ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలని మానవ కోటికి ఇది. మనందరికీ మానవ కోటిలో మనం కూడా ఉన్నాం. ఆ మనందరికీ ఉన్నటువంటి విధి ఏంటంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి మనం నడుచుకోవాలంట. అలా నడుచుకుంటూ వచ్చి ఫలితాంతం అంటే రిజల్ట్స్ అయ్యా. రండి ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ
28 verse 1 reading all together. మనందరం కలిసి చదువుతున్నాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని నెడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అకైనా కట్టడలన్నింటినీ అనుసరించి గైతో నడుచుకోవాలి. అది ఫలితార్థం. ఆ ఫలితార్థానికి రిజల్ట్ ఏంటంటే ద్వితీయోపదేశకాండ 28:1 ఆయన కట్టడాలు అనుసరించి నడుచుకుంటే మనమేమవుతామంటే దాన్ని ఇంగ్లీష్లో ఏంటంటే బ్లెస్డ్ పీపుల్ అని ఉంది. కనుక ఈ ఆశీర్వాదాలకు మనం రావాలంటే ప్రభు మాట విందామా, లోకంలో అనేక స్వరాలు వినపడుతూ ఉన్నాయి, దాని మాట విందామా? మీరు ఆలోచన చేయండి. ఎవరొస్తలేని మీరు ఆలోచన చేసే విధానం తక్కువ ఉంటుంది, మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేయలేరు. ఎందుకని చేయలేరంటే అందుకే ఒక భక్తుడు ఒక విషయం రాస్తూ వచ్చాడు. నీవు ఎవరికైనా ప్రామిస్ చేసేటప్పుడు ఆనందంలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రామిస్ చేయకు. ఆనందంలో ఆవేశం ఎక్కువ, ఆవేశంలో అనేకమైన వాగ్దానాలు చేసేస్తూ ఉంటారు. రెండో మాట ఏంటో తెలుసా? నీవు ఎప్పుడైనా డిప్రెషన్ లో, డిస్ట్రెస్ లో లేకపోతే ఒత్తిడిలో ఉంటే డోంట్ టేక్ డెసిషన్ అలోన్. నువ్వు ఒంటరిగా ఉండి, దయచేసి గమనించండి, నువ్వు ఒంటరిగా ఉండి నీవెప్పుడు కూడా ఒత్తిడిలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. తీసుకుంటే ఏమవుతుందంటే నష్టం అవుతుంది. ఎందుకు? నీకు వివేచన శక్తి తక్కువ ఉంటుంది. నా మాట కాదు ఇవి. బైబుల్, సైకాలజిస్టులు, ఫిలాసఫిస్టులు, ఫిలాంథలిస్టులు వీళ్ళంతా చెప్తున్నది ఏంటంటే, నీకు తెలుసు లేదో అనేక మంది యూత్ ఏం చేయాలో తెలియక బ్రెయిన్ మొదల ఇంటి దగ్గర తల్లిదండ్రులది, క్లాసులు స్నేహితులది, లేకపోతే టీచర్స్ది ప్రేమ కోసం పరితపిస్తూ ప్రేమ ప్రేమ అని పిచ్చివారై ఎంతోమంది చనిపోతున్నారు లోకంలో. అయితే ఆ ప్రేమ కావాలని ఎవరు అనుకుంటున్నారో ఆ ప్రేమమైన యేసుక్రీస్తు వారి దగ్గరికి, ఆ ప్రేమ స్వరూపమైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తే నువ్వు వచ్చే ప్రేమను పొందగలవు. ఈ లోకంలో పాపములు జీవిస్తున్నప్పుడు, పాపం అన్నటువంటి పీడిస్తున్నప్పుడు, ఈ లోకాన్ని విడిచి చనిపోవాలనుకుంటున్నప్పుడు నా ప్రేమమైన తెలియదు. ఈ లోకంలో జీవిస్తున్నా, చనిపోవాలని నిర్ణయించుకున్నా, ఆ శిలువ ప్రేమ ఎందుకు వచ్చినప్పుడు ఆ శిలువ ప్రేమ నన్ను బంధించి వేస్తుంది. నేను మరణం కాకుండా ఆ మరణం నన్ను తప్పించి ఈ దినం సజీవుడుగా నేను వచ్చి నిలబెట్టింది. ప్రియమైన మా యవ్వన బిడ్డలారా, కుమార్తెలారా, కుమారులారా, మీకు చెప్పేది ఏంటంటే, మీరు మీ యొక్క జాయ్ఫుల్నెస్ లో డోంట్ గివ్ ఎనీ ప్రామిస్ టు అదర్స్. ఎవరికి మీరు ప్రేమ వాగ్దానాలు లేకపోతే మీకు ఏదొస్తుంది వాగ్దానాలు చేసేయద్దు. అదేవిధంగా మీరు ఒత్తిడిలో తప్పకుండా ఈ వయసులో చాలా ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే we came from that age. సో నేను దేవుడు లేకుండా ఒత్తిడిని అనుభవించాం. మీరు దేవుడిని ఎరగాలని, ఆ ఒత్తిడిని దేవుడి ద్వారా మీరు తీసుకువేసుకోగలరని నేను చెప్తున్నాను. నువ్వు ఎవరికైనా కావచ్చు. అయితే ఇది ఎప్పుడు సాధ్యం అంటే లైఫ్ లో ఇక్కడ ప్రసంగి చెప్తున్నాడు, దీనంతటి ఫలితార్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి కట్టడలను గైకొట్టే. అదే అధ్యాయం 14:14 ఇంకొక మాట, ఆయన ఆజ్ఞలు అనుసరించి మొత్తం 107 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన ఆజ్ఞలను అనుసరించి గైకొట్టే. చూడండి 128 14 ఇప్పుడు మీరు చదవండి ఏముందో. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 14 వచ్చిన చదవండి. చదివేవాడు పెద్ద చదవండి రా, చదవండి మా. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14 వచ్చిన. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నిన్ననున్న ఎడల
నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్నా. నీ దేవుడిని యెహోవాను విని వాటిని అనుసరించి భయపడగా యెహోవా నిన్ను అర్థంగా చదువుతున్నా. నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండవు గాని క్రింది వాడవుగా ఉండవు. ఫలితార్థం నాకు అర్థమైంది. ఇప్పటికే క్లాసులో వెనుకబడిన ఇంటిలో పట్టించుకోవట్లా, మందిరంలో నా ఊసే ఊరికి లేదు. నేను ఎక్కడికైనా బంధువుల దగ్గరికి వెళ్తే నన్ను చూసి వారు గుస్తులు ఆలోచించున్నారు. ఎక్కడ నేను ఆశీర్వాదంలో లేను. వై దిస్ సిచ్యువేషన్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్? ఎందుకు నా జీవితంలో నాకు ఇలా జరుగుతుంది? నేను నాకు ఒక్కడికే జరుగుతుందా? ఇప్పుడు ఆలోచించలేదు. నువ్వు తప్పకుండా ఆలోచించుంటావు. ఈ ఆలోచించేవాడి ఆల్రెడీ తిరుగుతూ ఉన్నారు. కొన్నిసార్లు అమ్మ తిరుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు నాన్న తిరుగుతూ ఉంటాడు, కొన్నిసార్లు అమ్మాయి తిరుగుతూ ఉంటాడు, లేదా కొన్నిసార్లు అమ్మ తిరుగుతూ ఉంటుంది, కొన్నిసార్లు టీచర్ తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? నేను ఎందుకు పైవాడిగా ఉండలేకపోతున్నా? దేవుడు ఏమన్నాడు? రేఖలు చూసే కదా, అన్నింటినీ లేవాలంటే అన్నింటినీ మనకు ఏకలుగా చేసుకుని మన ఏమైపోయామంటే వాటికి మనసు లేకపోయాం. అయితే దాని ద్వారా మనకేమైనా ఆశీర్వాదం ఉందా? లేదు. ఆశీర్వాదం కాక ఇంకా మనకేమైందంటే శాపం వచ్చింది. ఏ శాపము? పైవాడిగా ఉండలేకపోయాం. పైవాడిగా ఉండలేకపోయామంటే డౌన్ఫాల్ అవుతూ ఉన్నాం. క్లాసులో ర్యాంకు, మన ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు ఉండాల్సిన ఎక్కడికి వచ్చేసాము? 20లోనూ 30లోనూ కూర్చున్నాం. కారణం ఏంటి? ఎప్పుడన్నా ఆలోచన చేశారా? ద్వితీయ 2014 ఒకసారి చదవండి ప్రియులారా. ఎందుకంటే మన మందిరానికి వస్తున్నాం, పోతున్నాం. ఇది కాదు, దేవుడు వాక్యం ఏం చెప్తుంది? వాక్య ప్రకారం మనం ఉంచున్నామా లేదా? కొన్నిసార్లు ఎట్లా ఉంటుంది చెప్పేది చాలా ఐడియా అనిపిస్తుంది. ఎందుకంటే బహుశా నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది డాక్టర్లు అయ్యారు, అక్కడి నుంచి వచ్చారు కనుక మీరు ఎవరైనా ఫ్లోరిన్ అనేటువంటి ఎలిమెంట్ చూసారు? అలాగే ఫ్లోరిన్ అనేటువంటి మనం ఉంది కదా 7th గ్రూప్ లో, ఎవరైనా చూసారా? అసలు దొరుకుతుంది అది? ఇట్ ఈస్ అన్ఇమాజినబుల్. మరి ఎలా సాధ్యం? అది -15 degrees దగ్గర, 15 degrees సెంటిగ్రేడ్ దగ్గర లిక్విడ్ రూపంలో లిక్విడ్ HF హైడ్రోజన్ ఫ్లోరైడ్ గా అది దొరుకుతుంది. అది ఎక్కడ దొరుకుతుంది? మన ముందే 36 38 సమ్మర్ వస్తే 40-44 దాకా ఉంటామే. మరి అలాంటిది -15 degrees దగ్గర దాని లిక్విడ్ రూపంలో మనం చూడగలమా? చూడగలం. అయితే దేవుడి కృపను బట్టి నేను ఒకసారి బాంబే వెళ్ళినప్పుడు నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీస్ అని పుణే, అక్కడ NCL ఉంటుంది, దానిలో నేను చూడగలిగాను. కనుక అది అందరికీ సాధ్యం కాదు. కొంతమంది చూడగలరు ఎక్కడైనా అవకాశం ఉంటే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ ఏ ఐడియా. మనం ఐడియల్గా ఉందామా, లేకపోతే అందరి లోకంతో పాటే లోకము దేవుడితో ఉందాం? మనం ఎక్కడికి వెళ్ళినా మన వెంట ఎవరు తీసుకెళ్ళాలంటే ప్రభువు తీసుకెళ్ళాలి. మనం చూస్తున్నా, మనల్ని మాట్లాడుతున్నా, మనం ప్రవర్తించే విధానంలో ఒక 5-10 మంది విద్యార్థులు ఫ్రెండ్సే కూర్చుని ఉంటే వాళ్ళందరూ మనలో ప్రత్యేకతను గమనించారు. దయచేసి గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ విద్యార్థులే. అయితే మనం వేరే విద్యార్థులతో స్నేహితున్నప్పుడు మనలో ప్రభువు చూడగలిగితే ఎంతో ప్రాముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ మనం ప్రసంగి గ్రంథంలో 12వ చూసాము. చూడండి, ఫలితార్థం ఇది. ఫలితార్థం మనకి రిజల్ట్స్ ఎప్పుడు ఎట్లా ఉందంటే రిజల్ట్స్ మనకు అనుకూలంగా ఉండాలి ఎక్కడ. కారణం ఏంటంటే ఇప్పుడు మనకు అర్థమైంది 2 విషయాలు చదివాం. ద్వితీయోపదేశకాండం 25వ 14వ చదువుకున్నాక ఎందుకు మనం ఆ పరిస్థితిలో ఉన్నామో, మన లైఫ్ లో దేవుడు మనకు ఒక పీరియడ్, ఆ పీరియడ్ లో మనం ఏం చేస్తున్నాం? తల్లి గర్భంలో రూపింపబడినప్పుడు, తర్వాత రండి 58వ 30 లేకపోతే 58వ కీర్తన 13వ వచనం చదువుతున్నామా? 58వ కీర్తన 13వ వచనం. అసలు మనం ఈ భూమి మీదకి వచ్చిన విధానము ఇవన్నీ దీంట్లో బైబిల్లో చక్కగా రాయబడినాయి. వాటి మనము పట్టించుకోవట్లేదు అనమాట. 58వ కీర్తన 13వ వచనం అందరం కలిసి చదువుతున్నామా?
58:3 చదువుదాం అందరినీ. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియులు పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదు. పుట్టిన తోడనే మాటలు వచ్చిన దగ్గర నుంచి మొదలవుతుంది. ఏంటంట? అబద్ధాలు ఆడటం. పెళ్లి ఎవరు తీశారంటే ఏమో నాకు తెలియదు. ఎవరి డబ్బులు ఎవరు తీశారంటే ఏమో నాకు తెలియదు. ఫీజు 500 రూపాయలు అయితే తల్లిదండ్రులకి 1000 రూపాయలని. ఇవన్నీ విపరీతమైన బుద్ధుల ద్వారా వచ్చినాయి. ఎప్పుడు నేర్పారు నమ్మకాలని మన నైజం అది. ఆ నైజము మనలందరితో ఆగదు. జేబుల డబ్బులు మనం తీసాం. ఇంట్లో అన్నట్లు ఉండి ఏం చేస్తామంటే అమ్మ నాన్న సీరియస్ అనుకో 5 వెంటనే ఆట మీద దొరికేసేస్తాం. ఎవరు కొంచెం నాన్న ఎవరు ఎక్కువ ప్రేమిస్తారో మనకంటే వాడిని దోషిస్తాం. ఇంకప్పుడు నాన్న ఏమన్నా వాడిని అనలేదు కదా. ఇలా మనం విపరీతమైన అబద్ధాలు కలిగి బుద్ధులు కలిగి మనం ఉంటాం. కానీ నేను వాటిని 39వ కీర్తన చూడండి. 39వ కీర్తన చూడండి. 39వ కీర్తనలో మొదటి వచనం చదువుకుందాం. మొదటి వచనం చదువుకున్నాను. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. అదే అధ్యాయంలో అదే వచనంలో చివరిలో ఉంటుంది. నా నోటికి చిక్కము ఉంచుకుందును కూర్చొని నేను ఏమీ మాట్లాడక మౌననైతిని. క్షేమము గురించి పలుకక నేను మౌనముగా నుంచిని. 3వ వచనం అందరం చదువుకుందాం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంచపుచ్చెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. ధ్యానము కనుక లోపలికి ధ్యానం అంటే ఏం చెప్తున్నారంటే శ్వాస మీద కాన్సన్ట్రేషన్ చేయటమే. అంటే శ్వాస మీద ధ్యాస ఈజ్ నథింగ్ బట్ మెడిటేషన్ అని అంటున్నారు. మన ధ్యానం ఏంటంట? ప్రభు యొక్క వాక్యము, ప్రార్థన, పరిశుద్ధత వీటిని కలిగి ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే ఇప్పుడు చెప్తున్నాడు 4వ వచనంలో చూడండి. ఇప్పుడు మనం ప్రభుతో మాట్లాడిన అనుభవంలోకి వస్తున్నాయి. యెహోవా నా అంతము ఎప్పుడున్నది, నా దినంలో ప్రయాణం ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలిసి కూడా కోరుచున్నాను. నా దినముల నిర్మాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేదా చేయగలరు. ఇది ద లైఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ God's appointment of life for a man. బెత్తెడంతా బెత్తెంతుంది మన జీవితానికి. కొంచెమే నీడెంతుంది అలా కనపడిపోతుంది. మరి యాకోబు భక్తుడు ఏమంటున్నాడు? యేసుప్రభు వారి సహోదరుడు యాకోబు భక్తుడు ఏమంటాడు చూడండి. యాకోబు గ్రంథము లేదా యాకోబు 4 జేమ్స్ 4:13 14 ఒక మాట మనతో చదువుకున్నామా? 4:14 ఏముందో చూడండి. మన లైఫ్ స్పాన్ లో మనం ఏంటంటే లెక్క లేకుండా మనశ్శాంతిగా జీవిస్తూ ఉన్నాం. తల్లిదండ్రులకి మనం మాట్లాడాలా, దేవుడికి మాట్లాడాలా, మరి సేవకులకి మాట్లాడాలా, టీచర్లకి మాట్లాడాలా, ఎవరికి మాట్లాడాలా. వినకపోగా టీచర్లు ఏమంటారంటే ఓని పడిపోతే నాకేంటి అనుకోండి. ఇప్పుడు మా పని పరిస్థితుల్లో పిల్లల్ని కొట్టకూడదు, కొడితే టీవీలు అవి ఇవి ఎపిసోడ్లు ఇస్తున్నారని వాడు కర్మ, చదువుకుంటే లేదని టీచర్లు అంటున్నారు. మరి తల్లిదండ్రులు వాళ్ళు ప్రయాసపడుతూనే ఉన్నారు. కారణం ఏంటంటే మా బిడ్డలు వాడకూడదు, ఎట్లాగే ప్రయత్నించడం కావాలి. బోధకులు ఉన్నారనుకో వారికి పరిధి ఉంది. కొన్నిసార్లు పరిధిని మించి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మా సంఘంలో ఉన్న బిడ్డలు ఎవరు కూడా వాడకూడదని వారు కూడా ప్రయాసపడుతున్నారు. మరి ఇప్పుడు నీ సంగతి ఏంటి? నీవేమనుకుంటున్నావు? ఇప్పుడు యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14 చదువుతున్నామా? చూడండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవుని పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిని పెట్టి వారి అంచనా. మీరు విన్నారు లేదో, వాళ్ళ దగ్గర వాక్యం చెప్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను కూడా స్పందించింది ఏంటంటే వల్ల తీసుకుంటా కూడా చనిపోవచ్చు. వాస్తవం దేవుడి వాక్యాన్ని నాకు గుర్తు తీసుకు వచ్చిన పిల్లల
ఎంత బలవంతులైనా కావచ్చు, మీరు ఎంత యవనస్తులైనా కావచ్చు, దేవుడు మీకు 70 ఏళ్ళు 80 ఏళ్ళు నిర్ణయించినాడు, లేకపోతే 90 ఏళ్ళు కూడా నిర్ణయించుంటాడు. మన కాలానికి మనం ఎందుకు ముందు కదా. నువ్వు అనుకుంటున్నావేమో నేను మెతూషెలలే 909 సంవత్సరాలు జీవిస్తానని, లేకపోతే నేను అబ్రహాములే 175 సంవత్సరాలు జీవిస్తానని, లేకపోతే నేను మోషేలే 150 సంవత్సరాలు జీవిస్తానని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని మీద ఆధారపడకుండా, దేవుడు అంటే భయం లేకుండా, తల్లిదండ్రులంటే లెక్క లేకుండా, సాకులు దేవుడి సన్నిధంటే ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తే అబ్రహాం దినాలు ఈ దినాలు కాదు, మోషే దినాలు దినాలు కాదు, మెతూషెల దినాలు దినాలు కాదు. ఒకసారి ఎప్పుడైనా నువ్వు యోచించావా? యోచించకపోతే ప్రభు మాట్లాడుతుంది ఏంటి? ప్రియమైన నా బిడ్డలారా, తల్లిదండ్రులకి కోపం రేపక, తల్లిదండ్రులను దుఃఖపరచక, ప్రభు ఆత్మను అంతకంటే దుఃఖపరచక, మీ దినాల యొక్క అపాయింట్మెంట్ టైంలో మీరేం చేయాలో మీరు ఒకసారి ఆలోచించేయండి. నా దేశంలో ఒక డిఎస్పీ ఉన్నాడు, అన్న పేరు జాషువా. తిరుపతిలో మంచి ప్రభు కొరకై ఎలాంటి పోరాటం చేసే వ్యక్తి అంటే, ప్రభు బిడ్డలంటే వారి మీద ఇంకా ఏదో వాడుతున్నాయి. బ్రతికినంత కాలం ఎన్ని పరిస్థితులు వచ్చినా, డిపార్ట్మెంట్లో ఎన్ని సమస్యలు ఆయన ఎదుర్కొన్నా, సంఘంలో నుంచి లేకపోతే చదువుకుని యూనివర్సిటీలో నుండి, ఎందుకంటే తిరుపతి యూనివర్సిటీలో ఏబీవీపీ అనేది ఆర్ఎస్ఎస్ అనేది కఠోరమైనటువంటి దీక్ష చేస్తుంటారు. అక్కడ అదే సమయంలో మన ఎవరి బిడ్డలు కూడా అనేక మంది ప్రభుత్వం పోరాడుతున్నారు. వాళ్ళకి యూనివర్సిటీలో ఎంతో భయం ఉంటుంది. ఆ కేసులు పెట్టించడం అవన్నీ ఇప్పుడున్న గవర్నమెంట్ లో మన క్రిస్టియన్స్ మీద కేసులు పెట్టిస్తుంటారు. ఆయన వాటన్నిటిని పోరాడి మన యూత్ అంతా ఎంతో ప్రొటెక్ట్ చేస్తూ వచ్చేవాడు అనమాట. అలాంటి కరోనా ఆవరించింది, పోరాడారు దాదాపు 46 రోజులేమో. ఈ లాస్ట్ హిస్ బ్రీత్. యంగ్ డైనమిక్, శరీర దారుణ్యంగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి నేను ఎప్పుడు ఊహించలేదు. మీరు ఊహించారా? ఊహించలేదు. మీరు యవనస్తులు ఉండొచ్చు, మీకు బలం ఉండొచ్చు, కానీ మన ఆయుష్ ఆవిరి లాంటిది అంటాం. ఇంతలో కనబడి అంతలో మాయమైపో ఆవిరి పెట్టారు. అన్నకు బిడ్డలు ఉన్నారు, వారి ఉండి ఇలా నిలిచి వెళ్ళిపోయారు. అయ్యో, మరణం అనేది ఎవరైనా జరగడానికి వారికి చిన్న పెద్ద లేదు. కాకపోతే దేవుని భయభక్తులు వెలుగుంటే, ఆ భయభక్తులు వెలుగుడు ద్వారా ఆ భయం దేవుల్లో బయటని ప్రొటెక్ట్ చేస్తుంది. బైబిల్ యొక్క విచలనితనంగా తిరిగితే ఏ రోజు మరణం సంభవిస్తుందో. నేను ఇది భయపెట్టడానికి, మిమ్మల్ని ఏదో బెదిరించడానికి చెప్పలేదు. జరుగుతున్నాను చూస్తున్న సంఘటనని నేను ముందు చూస్తున్నాను అనమాట. దేవుడు మాట్లాడబడేది మీ జీవం వాటికి రేపేమి సంభవించిన మీరెవరు ఇంతలో కనబడి అంతలో మాయమో ఆవిరి వంటి వారే. ట్రావెలింగ్ చేస్తున్న హైవే మీద నా కారు దాటి తెనాలి వెళ్తూ ఉన్నాము. నా కారు దాటి ఒక కారు మనకి చాలా స్పీడ్గా వెళ్తూ ఉన్నాడు. నేను కారు అనుకుంటున్నాను, ఎందుకంత స్పీడ్గా వెళ్తున్నాడు, ర్యాష్ డ్రైవింగ్ అనుకుంటున్నాం. ఆ సంఘం జాగ్రత్త పడి టర్నింగ్ ఉంది కదన్నా, ఆ టర్నింగ్ పెద్ద కారు ఉంది. ఆ టర్నింగ్ తిరిగి అక్కడ లారీ మేము వెళ్తూనే ఉన్నాం. ఇంకా కొంచెం అంటే మమ్మల్ని దాటి వెళ్ళిపోయాడు, కొంచెం ముందుకి వెళ్ళిపోయి లారీ పెట్టేశాడు. He lost his brain in the car. కొత్త కారు కనుక ప్రియుల తొందరపాటు, నిర్ణయాలు, స్పీడు, ఇవన్నీ మనం ఏం చేస్తుంటే థ్రోయింగ్ ఇంటూ ఏ కర్సివ్ ప్లేస్, మనం శాపగ్రస్తమైన ప్రదేశంలోనికి తీసుకెళ్తున్నాం. కనుక ఒకసారి ఆలోచించేయండి. గాడ్ అపాయింటెడ్ ఎ లైఫ్ టైమ్ ఫర్ మ్యాన్. దానిలో భయం, భక్తి కలిగి జీవించడం ద్వారా మనం ఏమవుతామంటే ఆ ఉగ్రత నుండి మనం తప్పించబడతాం. ఇంకా తీర్మానం చేసుకోలేదేమో, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోలేదేమో, నెమ్మది లేని స్థితిలో జీవిస్తూ ఉన్నావేమో, అందరిని వదిలిపెడుతున్నావేమో, ఇంటిలో బయట సంఘంలో ఎవరికి తెలియకుండా అన్నిటికంటే ప్రభుని ఇంకా తప్పు పెడుతున్నారేమో. ప్రభు అడుగుతున్నాడు, ప్రేమ కుమారుడా, ఈ హృదయం నాకేమో నేను చూసుకుంటానని ప్రభు అడుగుతున్నాడు. ఇష్టానికి సిద్ధమైతే తీర్మానం తీసుకో.
లేకపోతే అది నీవే ఉత్తరవాలి దేవుడి స్థితిలో. కనుక మొదటిది లైఫ్ స్పాన్ విషయంలో దేవుడు మనకి ఇచ్చిన దానిలో మనం భక్తి కలిగి జీవించగలం. ఎట్లా ఉంటాం? పరివారంగా ఉంటాం, ఆశీర్వాద కారణంగా ఉంటాం. దేవుడు మనల్ని ఒక పాత్రగా, ఘనమైన పాత్రగా వాడుకోవటానికి ఆయన సన్నిధిలో మనం సిద్ధపడతాం. కనుక ఇది మొదటి అపాయింట్మెంట్. రెండో అపాయింట్మెంట్ చూద్దామా రండి. ద అపాయింట్మెంట్ ఫర్ డెత్. మరి రెండోది మరణమంట. మరణాన్ని గురించినటువంటి, అంటే ఈ లైఫ్ స్పాన్ అపాయింట్మెంట్ లో ఇది మంది కాదు. నువ్వు అనుకుంటున్నావేమో నా బలము, నా శక్తి, లేకపోతే అన్ని అనుకుంటున్నావేమో, నీ జ్ఞానం అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు తల్లి గర్భంలో, నిన్ను రూపించిన మనకు. అందుకనే అంటున్నాడు, నా తల్లి గర్భంలో నన్ను రూపించిన విధము చూడగా నాకు భయము, ఆశ్చర్యమును కొలుకొచ్చాడు. మన కనురెప్పలు, మన లిప్స్, మన చెవులు, ఫ్రమ్ టాప్ టు బాటమ్ దేవుడు ఏం చేసుకొచ్చాడంటే ఆయన నిర్మించేటప్పుడు అంత చక్కగా ఆయన స్వరూపంలో మనం నిర్మించడానికి ఇష్టపడ్డాడు. నిర్మించి తల్లి గర్భంలో అట్లా వేసేసాడు. అంటే ఒక ఫీట్నెస్ గా నేను అక్కడ వేసాడు. నీ చక్కగా దినాలు గడుస్తూ ఉండకొద్ది నువ్వేమవుతావంటే ఒక రూపు వచ్చింది. గర్భం నుండి తీయబడిన తర్వాత అనేకమైన ఉపద్రవాలు, అనేకమైన పరిస్థితుల నుండి నువ్వు తప్పించబడి ఈ స్థితిలోకి వచ్చావు. దేవుడు లేడనుకుంటున్నావేమో, దేవుడు చూడలేదు అనుకుంటున్నావేమో, దేవుడు ఏం చేయలేదు అనుకుంటున్నావేమో. యోహాను సువార్త 1:47 మాట్లాడింది. నతానీయేలుని దేవుడు బ్రదర్ పిలిచినప్పుడు అప్పుడు యేసు ప్రభు గారు అంటారు, నతానీయేలు ఈయన ఇశ్రాయేలీయులు ఏ దోషం లేదని ప్రభు చెప్తూ ఉంటే అప్పుడు అంటాడు, నేను నీకు ఎట్లా తెలుసు అంటే, ప్రభు అంటాడు, నీవు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడు నేను నిన్ను చూచి నేను ఎరిగింది. ప్రభు మనందరూ ఎరిగింది దేవుడు. కనుక ఇచ్చి అనుభవం నీకు ఇంకా లేకపోతే ఈ దినమే గొప్ప మీకు అనుకూల సమయం, నేడే రక్షణ దినం కనుక ప్రభు హృదయంలో చేర్చుకుని ప్రభు కొరకే మనం ప్రతిష్ఠించుకుంటే అప్పుడు మనం ఆ పరిస్థితులన్నిటి నుండి తప్పింపబడతాం. రెండోది రండి, ద అపాయింట్మెంట్ ఆఫ్ ది డెత్ అన్నమాట. అపాయింట్మెంట్ ఆఫ్ ది డెత్ యోగ గ్రంథం చూస్తే 7వ అధ్యాయంలో 7:1 ఏం చూసి చూడండి. యోగ గ్రంథం 7:1 చదువుకుందామా? యోగ గ్రంథము 7:1 భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కదా, వారి దినములు కూలి వాని వంటివి కావా. కనుక ఈ దినాలనే మనం ఎలా ఉన్నామంటే, కూలి వాని దినాలంటే ఎంతసేపు కూలి వాని పనిచేస్తాడో మీ అందరికీ తెలుసు, లేదా మీకు తెలియకపోవచ్చు, మాకు తెలుసు. ఉదయకాలం వెళ్ళి, ఈ రోజుల్లో అయితే ఒక పూటే పని. మా దినాల్లో అంటే ఉదయకాలం ఇంటికి వెళ్తే సాయంకాలం 4 దాకా పని చేయాల్సి. దమ్ము చేయి అంటే దమ్మంటే కూడా మీకు తెలియదు. ఆ పొలంలో నీరు పెట్టి ఆ పాపతో కలుపు మొక్కలన్నీ మొత్తం తిరగవేస్తూ ఆ గట్లన్నీ శుభ్రం చేసి దమ్ము చేయాలి. తర్వాత నార్మల్ ఎక్కడ ఉంటుంది, ఈ ప్యాడీ ఉంది కదా, ఒడ్లు వస్తుంది కదా మనకి, దానికోసం కూడా మరి నారు ముందు పోయాలి, పీకి అదంతా వేయాలి. ఇట్లా కూలివాడు అంటే పని చేసేది ఉదయకాలం నుండి సాయంకాలం ఒక టైం ఉంటుంది. ఆ టైం అయిపోతుంది. భూమి మీద నడుల కాలం ఎలాంటి అంటాడు యోగు, యుద్ధ కాలం కాదు. ఎందుకు యుద్ధ కాలం అంట రండి. యాకోబు పత్రికలోనే ఒక మాట మీరు చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం అనుకుంటాను. 4వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. 1వ వచనం, మీలో యుద్ధములను పోరాటములను దేవుని నుండి కలుగుతున్నవి, మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. కనుక యుద్ధం కలుగుతుందంట. బాహ్యంగా యుద్ధం అన్నాం. చైనాకి భారతదేశానికి యుద్ధం, భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం, అమెరికాకి చైనాకి యుద్ధం. ఇట్లా ప్రతి దేశానికి యుద్ధాలు ఉన్నాయి. ఇవన్నీ బాహ్యంగా జరిగేటువంటి యుద్ధాలు. అంతరంగంగా కూడా యుద్ధాలు జరుగుతాయా? ఎస్, ద ఇంటర్నల్ వార్స్ ఆర్ ఆల్సో డన్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మానవుని యొక్క జీవితంలో అంతర్యుద్ధము జరుగుతూ ఉంది. ఎప్పుడు? ప్రతిరోజు, ప్రతి క్షణం జరుగుతుంది. అందుకే మనకు పాటలు రాసే అవకాశించినప్పుడు కూడా పాడేదన్నమాట. రాకై వేచియుందురయ్యా
ఎందుకోసం ఈ పాట వేశారంటే ప్రతిరోజు యుద్ధం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? భాగ్యంగా జరగట్లా. ఇంట్లో కూడా ఒకసారి యుద్ధం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు, మా ఇంట్లో కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది. కాలేజీ, స్కూల్, డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆంటీ క్యారియర్ టైం పెట్టకపోతేనో, లేకపోతే చిన్నోడిది జాన్ది టై కనపడలేదు, బట్టలు ఎక్కడ వేసేస్తారు కదా. ఇలా ఎవరికి వాళ్ళు ఏమైందని అనుకుంటూ ఉంటాం. ఎవరు కనపడదు? అమ్మ కనపడింది కదా, ఎందుకంటే అన్ని చూసుకోవాల్సిందా కదా, నువ్వు ఎక్కడ పెట్టే పెట్టాలని ఆమె మీద యుద్ధం చేసుకుంటాం. ఇది ఓకే. మన అంతర్యుద్ధము ఆత్మకును శరీరముకును నిత్యము పోరాటము జరుగుతూ ఉంటుంది. శరీరం ఏమనుకుంటుందంటే సుఖించాలి, అనుభవించాలి, తీర్చుకోవాలి అనుకుంటుంది కోరికల్ని. ఆత్మ ఏమంటుందంటే వద్దు, పరిశుద్ధం ఉండు, రాకడ కొరకే సిద్ధపడు, నీవు మెలుస్తూ ఉంటావు అని చెప్తుంది. మెరవటానికి ఇష్టపడదామా? లేకపోతే మసుక బారిపోయి విడిచిపెట్టబడి శీతకరించబడి అలా ఉందమ్మా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం, మరి ఈ వాక్యానికి తగిన విధంగా మనం జీవించాలంటే, అందుకే ఇంకా మనకు ఒక వృత్తాంతం కూడా దేవుని గురించి, దత్తని గురించి. లోకాసు వార్త 16వ అధ్యాయంలోకి ఎత్తే ధనవంతుడు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు. ఆ బలి చెప్పాడు, డబ్బులు తక్కెడు బొక్కడు అంటుంటారు కదా, అంటారుగా, తక్కెడు బొక్కడులే ఏదైతే అదేదో అంటే లేదు. ఎందుకని? హ్యావ్ టు డిసైడ్ the holy life or the ungodly life. Holy life leads heavenly place. The ungodly life leads hell. So, పరిశుద్ధమైన జీవితం నిత్యత వారికి పరలోకానికి తీసుకెళ్తుంటే, ఈ దైవికమైన కానిటువంటిది దేవుడు లేకుండా జీవించేటువంటి జీవితం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే నరకానికి తీసుకెళ్తుంది. కనుక నరకంలో ఉండటం ఇష్టమా? పరిశుద్ధమైన పట్టణంలో ఆ యెరూషలేములో ఉండటం ఇష్టమా? మనం తీర్మానం తీసుకోవాలి. ఎందుకంటే దినాలు బహుచడిగా ఉన్నాయి. కరోనా అయిపోయిందని అనుకుంటున్నాం, ఇంకోటైనా రాబోతుంది. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కనుక ఇవన్నీ తప్పకుండా, ఇవన్నీ మనము జాగ్రత్త కలిగి ఉండకపోతే కరువు, నష్టాలు ఇవన్నీ ఉంటుంది. వీటన్నిటినీ మనం చేయించలేము. ప్రభు మనకు అనుమతిస్తున్నాడు. ఎందుకంటే మనం శుద్ధీకరించబడి ఆయన రూపంలోకి మార్చబడి ఆయన రాజ్యంలో మనం ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. మరి ఈ లోకాసు వార్త 16వ అధ్యాయం చూసినప్పుడు అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, సుఖంగా జీవించినాడు అంతా ఆయన చెప్పినాడు. మరి అదేవిధంగా దీని దరిద్ర స్థితిలో ఆయన లాజరు చనిపోయినాడు. వారిద్దరూ ఏ విధంగా అంగీకరించబడ్డారు మనకు తెలుసు. ధనవంతులుగా, లగ్జరీస్ గా ఈ లోకంలో ఒక వ్యక్తి ఏముంది వచ్చినాడంటే చివరికి చిటికెన వెళ్తూ ఒక డ్రాప్ నీరు కూడా లేకుండా ఆకలి వేస్తూ వచ్చినాడు. ఎందుకంటే మన జీవితంలో డెత్ అనేది ఉంది, ఏదైనా నమ్మకానికి లేదు. పుట్టిన వారందరూ చనిపోతారు. కనుక వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. మనందరినీ దాన్ని అనుభవించవలసిన వారమే. మరి అలా అనుభవించకుండా ఉండాలంటే చూడండి, ఇవిలే రాసిన పత్రికలు ఏమో, ఇవిలే రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారి మధ్యన ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. కనుక మరణము యొక్క బలము గల వారిని అనగా అపవాదిని, అంటే మరణం యొక్క బలం అపవాది చేతిలో ఉంది. ఈ అపవాది ఏం చేస్తున్నాడంటే భయపెడుతూ ఉన్నాడు. అది చిన్నవారిని భయపెట్టడమే కాదు, ఆ విధంగా తీసుకుంటున్నాడు. సాధారణ యొక్క విషయంలో ఉంటే, మన నియమంతో ఉంటే ఎప్పుడు భయంతోనే ఉంటాం. కనుక దీన్ని జయించడానికి ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలా వచ్చినాడంటే దాసుని స్వరూపం. కనుక మనకు చాలా స్వరూపాలు ఉన్నాయి. అయితే
ఒకరు అమ్మ స్వరూపంగా ఉంటాం, ఒకరు నాన్న స్వరూపంగా ఉంటాం, మరి ఒకరు మేనత్త మేనమామల స్వరూపంగా ఉంటాం. ఇలా మనకు అనేక స్వరూపాలు ఉన్నాయి. దేవుడు దేవాది దేవుడు, పరిశుద్ధి దేవుడు. దైవము ఈ భూమి మీదకి ఎలా వచ్చిందంటే ఒక ముద్దగా దాసుని స్వరూపం ధరించుకుని నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఏమన్నా అలా వచ్చేపోయినాడా లేదు, దాసుని స్వరూపం ధరించుకుని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన చేయబడి మన కొరకు చేయబడినటువంటి చూస్తే 50వ అధ్యాయంలోనే ఈ మాట రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నామా? అలసిన వారిని మాటల చేత ఓరడించే జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి హృదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. కనుక మనం శిష్యుల వలె ఆయన మాట ప్రతిరోజు వినటానికి వినే బుద్ధి కలిగి ఉన్నారు. పాట పాడారు మీరు, యూత్ అబ్బాయిలు సెలెక్ట్ చేసుకుని పాట పాడారు. ఉదయకాలమున 2వ వచనంలో మాత్రమే వేడుకొన నేను లేచేదును అని పాడారు. ఎంతమంది ఏడుకొన లేస్తున్నారో ఒకసారి మీరే పునర్విమర్శ చేసుకోండి. మనం అంటే పాటల్లో ఉంది, పాటల్లో ఉన్నది మన పాఠం కాదు. ఆ పాటలను మనం ఎంతవరకు అప్లై చేసుకుంటున్నాం. వేగంగా నేను లేచేదని ఆ వచనంలో ఉంది. మరి ఎంతమంది యూత్ వేగం లేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వినే బుద్ధి పుట్టించి ప్రభు అని మరి అడుగుతున్నారు, నాకు తెలియదు. అయితే అందుకు ప్రభు ఏంటంటే ఆయన చూడు 6వ వచనంలో ఏమంటున్నాడో, కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగిపోయే వారికి నా చెప్పులను అప్పగించి తిని, కుంభివేయ వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ప్రభు ఈ లోకానికి దాసునిగా వచ్చి నీ కొరకై నా కొరకై సమస్తాన్ని భరించి ఆయన ఏం చేశాడంటే అవమానాన్ని, నిందని అన్నింటినీ మన కొరకై సహిస్తూ వచ్చినాడు. ఇన్ని సహించింది ఎందుకోసం అంటే నిన్ను నన్ను ఆయన ఉండే స్థలంలో తీసుకెళ్ళి అక్కడ ఉంచాలనే ఉద్దేశంతో. కనుక ఈ డెత్ ఎందుకు వచ్చిందని మనం ఆలోచన చేస్తే, ఎందుకు మానవునికి డెత్ వచ్చిందంటే పాపము ప్రవేశించడాన్ని బట్టి డెత్ వచ్చింది. నాకు తెలుసు ఆదికాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, ఈ 2వ అధ్యాయం 17వ వచనంలో మాట్లాడుతుంది, ఆ పండు తిని దినమున నీవేమవుతావు అని చెప్పాడు. 2:17 ఉంటుంది ఆదికాండం, మీరు నిశ్చయముగా చనిపోతారు. కనుక ఆ దినదినం వారు చనిపోయారు, చనిపోవడం బట్టి త్రోసివేయబడ్డారు. ఇప్పుడు ఏమైందంటే వారు పాపం చేశారు కనుక మరి రోమిలకు రాసిన పత్రిక 6:23లో ఒక మాట ఉంది చూడండి. రోమా 6:23 ముగిస్తాను, త్వరలో ఇంకొక పావు గంటలోపే ముగిస్తాను. రోమా 6:23 చదువుకున్నాం అందరినీ. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృప వలన మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్యజీవం. పాపము వలన వచ్చు జీతము మరణం. కనుక పాపానికి ఎవరైనా దాసులైతే, పాపాన్ని ప్రేమిస్తే, లోకాన్ని ప్రేమిస్తే, దైవికమైనటువంటి జీవితం జీవించుకున్న అంగాడి లైఫ్లో లీడ్ చేస్తే అది పాపము. ఆ పాపం ద్వారా మనం ఏమవుతున్నామంటే మరణానికి పాల్గొంటాం. భౌతికంగా బ్రతుకుంటాం, ఆత్మీయంగా చనిపోతాం. దేవుడి స్వరం వినలేం. ఇంకా మనం దేవుడి స్వరం వినాలనే ఆశ, కోరిక ఉండదు. తద్వారా మనం ఏమవుతున్నామంటే ఇప్పుడు దైవికమైన నిర్ణయాల నుండి అన్నిటి నుండి తొలగిపోతూ ఉంటాం. ఇది కాకుండా రోమా 8:1 ప్రకారం క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధియో లేదు. శిక్ష నుంచి తప్పించబడతాం, రక్షణ అనుభవంలోకి వస్తాం. తద్వారా మనం ఆయనకి ప్రియమైనటువంటి బిడ్డలుగా చేయబడతాం. ఇది కావాలనుకుంటే తీర్మానం చేసుకోండి. ప్రభువా, నా పీరియడ్లో నీవు నాకు ఒక టైం ఇచ్చేవు. ప్రభువా, ఆ టైంలో నేను నీ కొరకు నమ్మకంగా, యథార్థంగా
గాడ్లీ లైఫ్లో లీడ్ చేయాలని, దైవికంగా జీవించాలని ఇష్టపడుతున్నాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమయాన్ని ఆశీర్వదిస్తాడు. రెండోది, డెత్ అనేది ఉన్నప్పటికీ మన సమయానికంటే ముందు మనం ఎట్టి పరిస్థితుల్లో చనిపోం. మన పూర్తి సంపూర్తి దినం దేవుడు ప్రతి వారికి ఒక ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఆయుష్కాలాన్ని ముందే కొంతమంది చనిపోతున్నారు. కారణం ఏంటంటే కేవలము దైవికమైనటువంటి నిర్ణయాలు లేకుండా జీవిస్తున్నాం. మేము ఆ మధ్యకాలంలో దేవుడు పరిచయకి వెళ్ళిన కాలంలో వెళ్ళి వస్తూ ఉంటే ఒక యవనస్తుడు బండి మీద స్పీడ్గా వెళుతూ రాయి కింద ఉన్నటువంటి రాయి చక్రానికి ఫిల్ట్ అయిపోయి చాలా స్పీడ్గా ఉన్నాడు. టర్నింగ్ పడిపోయాడు. తలకే హెల్మెట్ లేదు, తల రోడ్ మీద. ఇది వస్తువుల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇట్లా ఎవరస్తులు ఎందుకు చనిపోతున్నారంటే కారణం సరి అయినటువంటి జీవిత విధానం, దృక్పథం లేక, దేవుని దైవికమైన భయం లేక వారు చనిపోతున్నారు. అంటే వారి కాలానికి ముందు చనిపోతున్నారు. అలా చనిపోవాలని దేవుని ఉద్దేశం కాదు. మన ప్రభు కొరకే నమ్మకంగా ప్రభు మందిరంలో పనిచేస్తూ, ప్రభువును ప్రేమిస్తూ, దేవుని వాక్యం చదువుతూ, ప్రార్థన వీటిలో మనం ఉంటే దేవుడు మనం నిర్ణయించిన టైంలోనే మనం చనిపోతాం. అదేవిధంగా రండి, ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పు అని చెప్తున్నాం కదా. ఆ తీర్పు చాలా రకాలు ఉంది. అయితే మనం అవన్నీ చూడడానికి సమయం లేదు కనుక చూడండి, ఒక విషయాన్ని చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10-12 వచనాలు చదువుకుందాం. రోమా 14, 10-12 వచనాలు. 10-12 అంతే, 11 అవసరం లేదు. చదువుతానండి. 10 వచనం చూద్దామా. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చినలా, నీ సహోదరు నిరాకరింపేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. 11-12 వచ్చిన కలిసి చదువుతున్నాం. నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట పొందును, ప్రతి నాలుగై దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడినది కనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. సో మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చకూడదంటే మనం బలహీనం కదా, అందరూ బలహీనమే. మనం తీర్పు ఎలా ఇస్తామంటే ఇంట్లో మనం ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు ఉంటే ఆడు బాగా ఈడు బాగా దంచాం. మనం ఎంతో మనం చూసుకోం. ఎంతసేపు ఆడు బాగా ఈడు బాగా. మనం ఎట్లా ఉన్నాం ప్రస్తుతం ఫస్ట్ నేను ఎలా ఉన్నాను ఇంట్లో అని అనుకుని నన్ను నేను పరీక్షించుకున్నాను అనుకో. ఇంకా అప్పుడు వేరే వాటి గురించి నేను మాట్లాడతానా? పొరపాటు మాట్లాడు. ఎందుకు మాట్లాడను? దేవుడు నా బలహీనతలు, నా పతనాలు, నా పొరపాట్లు, నా తప్పిదాలు, నా విధేయత ఇవన్నీ నన్ను చూపిస్తాను. ఇప్పుడు నన్ను నేను చూసుకుంటే రెండు చూద్దాం. 74వ కీర్తన కొంచెం మనం అది చేయం, కానీ అది చేయకపోవడం వల్ల మనకి ఏం కలుగుతుందో చూద్దాం. 74వ కీర్తన, 74వ కీర్తన క్షమించండి, 77వ కీర్తన 4వ వచనం చదువుతున్నామా? 77:4. నీవు నా కన్నులు మూతపడనీయవు, నేను కలవరపడుచు మాటలాడలేక ఇన్నాను. నీవు నా కన్నులు మూతపడనీయవు. ఎప్పుడు మాట్లాడలేకపోతున్నాం, మూతపడబట్టే మనలో కలవరం ఉంటే, పాపం ఉంటే, అవిధేయత ఉంటే, మన వైపు మనం చూసుకుంటే మనకేం కలుగుతుందంటే కలవరం వచ్చింది. నీకు ఎప్పుడు కలవరం కలగలేదంటే నువ్వు ఎప్పుడు నీ వైపు చూసుకోవట్లా, ఇతరుల వైపే చూస్తూ ఉన్నావు. కనుక నీ వైపు చూసుకుంటే ఏమవుతుందని చూడండి. నా మాట కాదు, దేవుడి వాక్యంలో ఏముందో చూడండి. 77:4 ఏముందో చూస్తే మరి అక్కడేముందంట, నేను కలవరపడుచు కలవరం కలుగుతుంది. ఎందుకని? నా వైపు నేను చూసుకుంటే. మరి నా వైపు కాకుండా నీ వైపు నేను చూసాను అనుకుంటున్నాను. 73వ కీర్తన చూడండి. నీ వైపు నేను చూస్తున్నాను. 73వ కీర్తన 3వ వచనం చూద్దామా? 73. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు గర్వించు వారిని వచ్చి నేను మత్సరపడి, నేను ఇతరుల వైపు చూసినప్పుడు నాకేం కలుగుతుందంటే అసూయ కలుగుతుంది, మత్సరపడితే. ఎందుకని? భక్తిహీనులు ప్రభావ నేను మందిరానికి వెళ్తున్నా, నేను పాస్ కట్టలా,
నేను ప్రతి మందిరంలో చేపలు తీసేస్తా, కిటికీలు వేస్తా, సేవకులు ఏం చెప్పినా చేస్తా, మీటింగ్లో కూడా అన్ని గుడ్డిస్తున్నా, మరి నాకంటే వాడు బాగున్నాడు ప్రభు నేను బాగాలేదని అనుకుంటూ ఉంటాం. ఇది మత్సూయ. అయితే మనం ఆ విధంగా చేయకూడదు. మరి మనకెవరు నా వైపు నేను చూసుకుంటున్నా, కలవరం వస్తుంది, నేను ఇతర వైపు చూస్తే అసలు పడుతున్నా, మత్సరం పడుతున్నా, మరి ఎవరి వైపు చూడాలి? 34వ కీర్తన. ఇప్పుడు ఎవరి వైపు చూడాలో చూడండి. 34వ కీర్తన. మనం ఇది చేయగలం. ఇది చేయకపోవడం బట్టి మనందరమే ఎలా ఉన్నామో చూద్దాం. 34వ కీర్తన 5వ వచనం చూద్దాము. వారు ఆయన తరచు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములను లజ్జింపక పోవును. వారు ఆయన తరచు చూడగా, లుకింగ్ ఇంటూ జీసస్, యేసు ప్రభు వైపు నువ్వు చూస్తే నీకేం కలుగుతుందంటే వెలుగు కలుగుతుంది. ఎందుకంటే నీ హృదయంలో యేసు ప్రభువే నింపబడ్డాడు. నీ కళ్ళ ముందు యేసు ప్రభు సిలువే కనపడుతుంది. ఆ సిలువ కనపడుతున్నప్పుడు ఆ సిలువలో యేసు ప్రభు యెషయా 5వ వచనాలు మనం చూసిన 6వ వచనంలో జుట్టు పెరిగి వారికి తలను అప్పగించాడు, ముఖాన్ని వేసి వాడి ముఖాన్ని, గుద్దే వారికి గద్దె మొత్తం అప్పచెప్పాడు. అప్పుడు ప్రభు యొక్క సిలువ మనకు కనపడుతున్నప్పుడు ఆ వెలుగే మనకు కనపడింది. కానీ మనలో ఉన్న బలహీనతలన్నీ పోతే ఇతర వైపు మనం చూడు, ప్రభు వైపు చూస్తుంటాం. అందుకే Hebrews 12వ మాట ఉంటుంది కదా, ఆ విశ్వాసమును కట్టి దాన్ని కొనసాగించు, యేసు వైపు చూచు. లుకింగ్ అట్ జీసస్, ప్రభు వైపే మనం చూస్తూ ముందుకు కొనసాగాలి. నీకే పరిస్థితులు వచ్చినా సరే, నీ చదువుల్లో, లేకపోతే నీ ఆర్థికమైన సమస్యల్లో, లేకపోతే నీకు స్కూల్లో టీచర్లు, ఎక్కడ ఏ పరిస్థితులు వచ్చినా నువ్వు ప్రభు దేవుని బిడ్డగా నువ్వు ప్రభు వైపు చూడాలి. ఆ ప్రభు వైపు చూడారా నీకేం కలుగుతుందంటే వెలుగు వస్తుంది. ఇంకో మాట కింద వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపో. కనుక వారి ఎప్పుడు నింద, అవమానము, దుఃఖానికి గురి కాదు. ఎప్పుడు గురవుతారు? ఇతరుల వైపు చూస్తుంటే గురవుతాం, నా వైపు చూస్తుంటే గురవుతాం. నేను నా వైపు చూస్తాను, నేను ఎంతసేపు ఇతరుల వైపు చూస్తానంటే నువ్వు ఎప్పుడు ప్రభు వైపు చూస్తావు? ఇది ప్రాముఖ్యమైంది. ప్రభు వైపు మనం చూసుకుంటారా ఇప్పుడు మనం ధైర్యంగా ఉండగలం. ఈ తీర్పు తీర్చే పరిస్థితులను మనం తప్పించబడతాం. ఇతరులకు మనం తీర్పు తీర్చాం, ఇప్పుడు మనకు మనమే తీర్పు తీర్చుకుంటాం. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు, మనం ప్రతి వారంలో ఈ మాట చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను ఉందా లేకపోతే, కాబట్టి ప్రతి మనుషుడు ఇతరులను పరీక్షించవాలని ఉందా? తను తాను పరీక్షించుకోవాలి. ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్, నాట్ అదర్స్. మనం ఇతరులు కాదు, మనల్ని మనం ప్రతి క్షణం మనం పరీక్షించుకుంటే ఆయన రాకుండా మెరుస్తూ ఎట్లా ఉంటామంటే ఆయన స్వరూపంలోకి మారుతూ ఉంటాం. ఒకరోజు ఎవరు కాదు, ఇది రోజు తరబడి చేసే ఒక ప్రాక్టీస్ అనమాట. అందుకే టీచర్లు మీకు చెప్తూ ఉంటారు, ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, లేకపోతే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ ప్రాక్టీస్ ద్వారా మనం ఏమవుతూ ఉంటే పరిపూర్ణతలోనికి వస్తాం. ఆ పరిపూర్ణత మనల్ని దైవత్వంలో నడిపిస్తుంది. రండి, ఇంకా జడ్జిమెంట్ గురించి చాలా ఉన్నాయి, అయితే మనం అవన్నీ చూసుకున్నాయి. 3 విషయాలు జడ్జిమెంట్ లో. ఒకటి చూడండి, ఈ రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో చూస్తే ఈ హావ్ బీన్ అపాయింటెడ్ ఫర్ జడ్జిమెంట్. మనం తీర్పుకే మరి నియమించబడిన వాడు అన్నమాట. ఆ తీర్పు అనేది 3 రకాలు ఉంటుంది. ఎలాంటిది? మొదటి తీర్పు జరిగిన తర్వాత ఒక టైం ఉంటుంది. ఈ టైం లోపల ఇతనికి ఈ యొక్క సెంటెన్స్ అంటే ఉరితీయమన్నారనుకో, ఉరితీయమంటే ఉరితీయగా శిక్ష వేయమని వెంటనే లేదు. ఏం చేస్తారంటే తనకు ఒక పీరియడ్ ఇస్తారు. ఆ పీరియడ్ పరివర్తన చూస్తారు. ఆ ప్రవర్తనలో మారుకుంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ శిక్షను తగ్గిస్తారు, తప్పించి ఆయన విడుదల చేస్తారు. లేదనుకో అదే దీంట్లో కొనసాగుతూ ఉంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఆ టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు తప్ప తీర్పు తెచ్చిపడతాం. ఆ తీర్పి ఆ దౌడ సింహాసనం మీద మనం ఉంచాలన్నమాట. 4వ జాగ్రత్త ద అపాయింట్మెంట్ ఆఫ్ ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ అనేది ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో. ఈ ఉదయకాలం చూసాం కదా, ఈ బేతేలు అనేది మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, యెరూషలేము లేకపోతే బేతేలు అనేది ఎందుకు ఇచ్చాడంటే మనల్ని దేవుడు ఆ నిత్యంతో కూడా సిద్ధపరచుకోలేకై ఈ ప్లేస్ మనకు ఇచ్చినాడు. కనుక ఈ ప్లేస్ ద్వారా మనం సిద్ధపరచబడాలి. ఎక్కడ కరెక్టే? ఆ యెరూషలేము కొరకే, ఆ పరలోకం కొరకే, ఆ
ఆ నూతనమైనటువంటి యెరూషలేములో మనం ఉండాలంటే ఈ ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ బేతేలు యెరూషలేము ద్వారా మనం ఏం చేయాలంటే సిద్ధపరచబడుతూ మన బలహీనతలన్నీ తొలగించబడి ఆయన రాకడ కొరకు నిత్యత్వం కొరకై ఎదురు చూడాలా. ఈ చదువు మనకుందా? లేకపోతే 4 విషయాలు చూస్తూ వచ్చాం. ఒకటి, ద అపాయింట్మెంట్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మ్యాన్ త్రూ గాడ్. రెండవది, ద అపాయింట్మెంట్ ఆఫ్ డెత్ ఫర్ మ్యాన్. We have to experience it and we have to enjoy it. And the appointment of judgment, we have to stand on the throne of Lord. ఆ యొక్క సింహాసనం ఎదుట మనందరం నిలబడి ఆ తీర్పుకి పాత్రమైన వారిని. మరి ఈ తీర్పు ఒప్పుకోవాలంటే, ఈ తీర్పు నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి? యాక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ అవర్ పర్సనల్ సేవియర్. ప్రభు నేను కుటుంబంలో అందరూ వ్యక్తిగతంగా మన సహవాసంలో భక్సింగ్ గారి దగ్గరికి ఎవరు వెళ్ళినా 2 ప్రశ్నలు ఉంటాయంట. మొదట, ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు తిరిగి జన్మించబడ్డావా? రెండవది, ఆర్ యు టేక్ మీ? నువ్వు భోజనం చేసావా? ఎవరికి వెళ్ళినా ఈ 2 ప్రశ్నలు తప్పకుండా ఆయన కలుసుకుంటే ఉండేవి. అలా ఎంతోమంది రక్షించబడ్డారు, ఈరోజు సేవలో కొనసాగుతున్నారు. కనుక ఇలా ఉంటే మనం తెల్లరేపు మనం ఎట్టుంటామో ఒక మాట చూసుకుని సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం తెలిసిన బాగా ప్రియులారా అందరం కలిసి చదువుకుని సామెతలు 10:1 చదువుదాం. చూడండి, జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపడుతూ. చాలు, జ్ఞానము గల కుమారుడు తండ్రిని లేకపోతే సంతోషపరుచును. కనుక మనం ఆలోచన చేసుకుందాం. తల్లిదండ్రులను సంతోషపరుస్తున్నామా? దుఃఖంలో పెడుతున్నామా? దానికి మనమే కారకులమైతే మరి మనం కూడా ఉదయకాలం చెప్పబడినట్లు మనకు ఆశ్రయపురం ప్రభు ఉంది, ఈ మందిరం ఉంది. ప్రభువుని ఆశ్రయపురాన్ని ఆశ్రయిస్తే నువ్వు వాటిని తప్పించబడతావు, నిత్యత్వం కొరకై సిద్ధపడుతూ ఉంటావు. నీవు ఆ తీర్మానం చేసుకోకపోతే చేసుకుంటే దేవుని కొరకై జీవించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుడు మన కొరకై దీవించిన గాక. ఆమేన్.